వైసీపీ హయాంలో అనుసరించిన అస్తవ్యస్త విధానాలతో అప్పుల పాలైన రాష్ట్రాన్ని గాడిలో పెట్టడానికి కూటమి ప్రభుత్వం కృషి చేస్తుందని రాజమహేంద్రవరం రూరల్ ఎమ్మెల్యే గోరంట్ల బుచ్చయ్య చౌదరి తెలిపారు. వైసీపీ అధికారం కోల్పోయినా సోషల్ మీడియా ద్వారా ప్రభుత్వంపై తప్పుడు ప్రచారం చేస్తుందని మండిపడ్డారు. జగన్ తీరు చూస్తుంటే 2 ఏళ్లు కూడా పార్టీని నడిపే పరిస్థితి కనిపించడం లేదని జోస్యం చెప్పారు. సీఎం, డిప్యూటీ సీఎం పదవులపై కూటమి నేతలు అనవసర వివాదాల జోలికి వెళ్లడం మంచిది కాదని బుచ్చయ్య చౌదరి హితవు పలికారు. తిరిగి పట్టాలు ఎక్కుతున్న పారిశ్రామిక విధానాల్ని చిన్నాభిన్నం చేయడం కోసం వైఎస్ఆర్ పార్టీ చేస్తున్న తప్పుడు విధానాలు మనం చూస్తున్నాం. సోషల్ మీడియా ద్వారా ఏ విధంగా తప్పుడు ప్రచారాలు చేస్తున్నారో, తప్పుడు అఫిడవిట్లు సబ్మిట్ చేసి రాష్ట్రానికి వచ్చే పరిశ్రమలు రాకుండా చేయడం కోసం వాళ్ళు చేస్తున్న ప్రయత్నాలు కూడా మనం గమనిస్తా ఉన్నాం. A2 ముద్దాయిలు కూడా రిజైన్ చేసే పరిస్థితి వచ్చింటే అర్థం చేసుకోవచ్చు. ప్రభుత్వంలోకి రాకముందు దోపిడీ చేసిన వాళ్ళు, కేసులో ఉన్న వాళ్ళు, ప్రభుత్వం వచ్చినా చేసిన దోపిడీలు కూడా బాధ్యత వహించాల్సి వస్తున్న భయంతో పారిపోతూ ఉన్నారు. పార్టీలు మారితే చాలు రక్షణ వస్తుందనేది నమ్మకంలో ఉన్నారు. దీన్ని మేము అంగీకరించేది లేదు. అధికారం ఉందని అహంకారంతో విర్రవీగి ప్రతిపక్షాల నాయకుల్ని, కార్యకర్తలను ఇబ్బంది పాలు చేసిన వాళ్ళు ఎవడైనా సరే ఏ పార్టీలోకి వచ్చినా, ఎన్డీఏ పార్టీలోకి వచ్చినా శిక్షణ తప్పదని హెచ్చరిక చేస్తా ఉన్నాం. రాబోయే 2 సంవత్సరాల పార్టీ నిలబెట్టలేడు జగన్మోహన్ రెడ్డి. మొన్న 40% ఓట్లు వచ్చినాయి. ఏదో బటన్ నొక్కుల్లో వచ్చినాయా, మరొకటి వచ్చినాయి. ఇప్పుడు 40% ఉండదు. ఎందుకంటే 1 సంవత్సరం ఒడిదుడుకులు ఉంటాయి అధికారంలోకి వచ్చిన పార్టీకి. బికాజ్ ఆ ప్రభుత్వం చేసిన తప్పుడు విధాలు సరి చేయడానికే సంవత్సరం పడుతుంది. లోకేష్ గారు కష్టపడ్డాడు. పార్టీని బతికించుకోవడంలో, పార్టీ నిలబెట్టుకోవడంలో కృషి చేశాడు. ఆయన సముచిత గౌరవం ఉంది. చంద్రబాబు గారు ముఖ్యమంత్రిగా ఉన్నంతకాలం ఆ ముఖ్యమంత్రి గురించి రెండో ఆలోచన ఎవరో చేయడం అనవసరం. వెరీ క్లియర్. ఉప ముఖ్యమంత్రి ఆ రోజున ఒక అంగీకారంలో పవన్ కళ్యాణ్ గారికి ఒక్కళ్ళకే ఉప ముఖ్యమంత్రి ఇచ్చారు. అదంతా కొనసాగుతుంది. మధ్యలో అనవసరమైన వివాదాల్లోకి వెళ్ళడం నాయకులకి ఎవరికి మంచిది కాదు.